కాని హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? నేను ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తలతాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు, ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు, వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు, నిజంగానే తెచ్చిండు. ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒకటే నేర్చుకున్నాడు, 2,000 పెన్షన్ చేసి 4,000 చేస్తాను కదా. ఏది అంటే ఆయనకు వచ్చింది ఒకటే ఒక్క భాష, ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, బూతులు వచ్చు, కేవలం బూతుల భాష. పోనీ తెలుగు అన్న చక్కగా వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు, బూతులు మాత్రం వచ్చు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ లాగులో తొండలు ఇడుస్తా. 2,500 ఏదయ్యా బాబు నువ్వు చెప్తివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. రైతు బంధు ఇస్తా అంటివి కదా, ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు, పండబెట్టి తొక్కుతా. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు, కరెక్టే. ఎవరిని తొక్కుతున్నాడు? మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, మొత్తం మీ రంగారెడ్డిలో తొక్కుతున్నాడు. ఇది వాస్తవం. రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు, తొక్కుడు తొక్కుతున్నాడు 2 ఏళ్ళకెళ్ళి. ఇలా మన కళ్ళ ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూరంలోకి గరిగిపోతుందంటే దానికి సన్నాసి ప్రభుత్వమే కారణం. గరీబోళ్ళదేమో మన అల్కగా దొరుకుతారట, హైడ్రా బీడ్రా అని వచ్చి కొడతారు. ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు దగ్గర కోదంప, కేవీపీ రామచంద్రరావు లేదాడా, వివేక్ వెంకటస్వామిది లేదు మంత్రిది, మరి ఈ పెద్ద పెద్ద సిపాయిలదేమో కనబడతలేవా మీకు? అంటే గరీబోడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా? నేను అదే అంటున్నా, మరి గరీబోళ్ళేమో అల్కగా దొరుకుతారు నీకు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకి తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ఆ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట, నియోజకవర్గంలో స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నా, నువ్వు నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అయితే నువ్వే ఆడున్నావు? బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలా లేదా? నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుకు అవసరమా? 4 సార్లు గెలుస్తుంది, 40 సార్లు గెలుస్తుంది. అందుకే అంటారు పెద్దలు చెప్తారు, 100 ఏళ్ళు బతికింది అనకంటే 4 ఏళ్ళు బతికింది అని ఏమాట. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకుంటున్నారు అంటే ఆ రోజు వాళ్ళు చేసిన పనులు ఇంకా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి యాద్ చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు నీకు పదవి ఉన్నది, ఏమైనా ప్రజలు గుర్తు చేసుకునే మంచి పనులు చేయి, లేకపోతే నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అప్పుడప్పుడు అంటుంటాడు రేవంత్ రెడ్డి గారు, నన్ను నువ్వు అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నావు అంటాడు. నేను చెప్పిన, అవును, మా అయ్య పేరు కేసీఆర్, మా అయ్య గొప్పోడు, రానే రాదనుకున్న తెలంగాణను తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్. నేను బరాబర్ చెప్పుకుంటా, తప్పేందుకు అవుతుంది అది? నువ్వు కూడా మంచి పనులు చేయి, నువ్వు కూడా మంచి పనులు చేస్తే నీ మనమడు చెప్పుకుంటాడు రేపటి రోజున. లేకపోతే నువ్వు ఇవే పనులు చేసుకుంటూ పోతే మా తాత మంచోడు కాదు, నేను ఆయన పేరు చెప్పా అంటాడు. ఒక అట్లా అవుతుంది నీ బతుకు. నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని, మరి మధ్యలో ఒక్క నిమిషం అశోక్ నగర్లో ఛాయ్ తాగిపోయినట్టు ఆ పిల్లగాళ్ళ అక్కడికి పోయి ఆడ పోయి కూర్చొని, ఏం తమ్మి మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకు లొల్లి పెడుతుర్రా తమ్మి మీరు మాట్లాడే ధైర్యం లేదా?